సో ఇవన్నీ కాదన్నా, ఈసారి కాలేజీలో నా ఎంట్రన్స్ అద్దరిపోవాలి, మంచి వెహికల్ చెప్పు. నాకు అంత అమౌంట్ లేదు, కానీ ఖచ్చితంగా నేను నా పాకెట్ మనీతో మెయింటైన్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగితే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం మంచి వెహికల్ తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ని ఆల్రెడీ అడిగి పెట్టేసి ఉంటారు. సో మంచి వెహికల్ తీసుకోవడానికి మీరు పేరెంట్స్ని ఎంత గట్టిగా అడిగారో అంతే గట్టిగా మంచి వెహికల్ని, మీకు సూట్ అయ్యే వెహికల్ని సెర్చ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. మీకోసమే ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకోసం మంచి వెహికల్స్ తీసుకొచ్చాను. ఎలా ఉంటాయంటే, మీ పాకెట్ మనీ తోటి వెహికల్ని మెయింటైన్ చేసే విధంగా అండ్ మీ యంగ్ బ్లడ్కి సంబంధించి అగ్రెసివ్ డిజైన్ తోటి నేను కొన్ని వెహికల్స్ని అయితే సెలెక్ట్ చేశాను. ప్రతి వెహికల్ని నేనైతే పర్సనల్గా రైడ్ చేసి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ వెహికల్ మీద నా ఎక్స్పీరియన్స్ ఏంటనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. పూర్తి అవగాహనతో ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఈ వీడియోని మొత్తం చూసి ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు వెహికల్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒకవేళ మీ సిచ్యువేషన్లో నేనుంటే ఏ వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటాను, నేనైతే ఏ వెహికల్ తీసుకుంటాను నా కాలేజ్ పర్పస్ కోసం అనే విషయం కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఆ బెస్ట్ రెబల్ వెహికల్స్ ఏంటో కాలేజ్ స్టూడెంట్స్ కోసం చూసేద్దాం. అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125R. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ని మీరు కొంటే నాకు తెలిసి డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఈవెన్ సస్పెన్షన్ కావచ్చు, టైర్స్ కావచ్చు, ఇంజన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లుక్ కావచ్చు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎల్ఈడి సిస్టమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫైన్ అన్నమాట. నేను ఈ వెహికల్ని చాలా రకాలుగా టెస్ట్ అయితే చేశాను. ఆ వీడియో మొత్తం మన ఛానల్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి హీరో ఎక్స్ట్రీమ్ 125R శ్రీకాంత్ మోటోటెక్ అని కొడితే వీడియో మీకు కనిపిస్తుంది. చక్కగా వీడియోని చూడండి, ఆ వెహికల్ తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి 1,28,000 రూపాయలు ఏబిఎస్ మోడల్ అండ్ 1,24,000 రూపాయలు ఐబిఎస్ మోడల్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది తీసుకోవద్దు, జనరల్ బ్రేకింగ్ అనమాట. 125 సెగ్మెంట్లో రెవల్యూషన్ అని చెప్పొచ్చు. మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకొచ్చారు. ఆ వేరియంట్ అయితే తీసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ మీకోసం. అండ్ ఈ వెహికల్లో బెస్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఇస్తూ అండ్ మనకి 11.4 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ ఇస్తూ కూడా కంపెనీ క్లైమ్ చేస్తుంది 66 కిలోమీటర్ల మైలేజ్ అనమాట. సో అంత రాకపోయినా 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే పక్కా వస్తుంది. సో మీ పేరెంట్స్ మీకు ఇచ్చేటువంటి ఏదైతే పాకెట్ మనీ ఉందో దాంతో మీరు ఈ వెహికల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తాను ఈ వెహికల్ని 125cc సెగ్మెంట్లో. ఈవెన్ మైలేజ్ కూడా మీకు చాలా ముఖ్యం అన్నమాట. సో మైలేజ్ బాగుంటేనే మీ కమర్షియల్గా వెహికల్ అనేది మీకు తలనొప్పిగా మారకుండా ఉంటుందని నా ఒపీనియన్. అందుకే ఈ వెహికల్ని అయితే మాత్రం నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను 125cc సెగ్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి 125cc సెగ్మెంట్లోనే టీవీఎస్ రైడర్ 125. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 11.2 bhp పవర్ అలాగే 11.2 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అయితే ఉంది. కాకపోతే ఇంజన్కి కిక్ రాడ్ మిస్ చేశారు. సో కిక్ రాడ్ మీకు మెయిన్ ప్రయారిటీ అయితే మీరు స్ట్రాంగ్గా అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళి హీరో ఎక్స్ట్రీమ్ 125R తీసుకోవచ్చు. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో కిక్ రాడ్ కూడా ఉంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆయిల్ కూలింగ్ అండ్ ఎయిర్ కూలింగ్ కాంబినేషన్స్తో ఒకటి వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ టైర్ మీకు 100 సెక్షన్ టైర్ అయితే యూజ్ చేస్తారు. మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు స్ప్లిట్ సీట్ ఉంది. కాలేజ్ స్టూడెంట్స్కి స్ప్లిట్ సీట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి, మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ ఎక్కించుకొని వెళ్తూ ఉంటాను, కొంచెం ఫ్యామిలీకి కూడా వాడుకుంటానంటే సింగిల్ సీట్ కూడా మీకు ఆఫర్ ఉంది. మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి కానీ నేను ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇస్తాను, నా ఒక్కడి కోసమే కాదు అనుకునే వాళ్ళకి టీవీఎస్ రైడర్ 125 అయితే మాత్రం మీరు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక ఈ వెహికల్లో చెప్పుకోదగ్గ మంచి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే 5 inches కలర్ క్లస్టర్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రీమ్ 125Rలో బ్లూటూత్ కనెక్టివిటీ మిస్ అవుతుంది అనమాట. సో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మీకు మెయిన్ ప్రయారిటీ అయ్యి ఉండి ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకునే ఉండేవాళ్ళు అయితే మాత్రం మీరు టీవీఎస్ రైడర్ 125 అయితే తీసుకోండి. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,33,000 రూపాయలు హై ఎండ్ వేరియంట్ అయితే ఉంది. 1,25,000 రూపాయలు వచ్చేసరికి మనకి లో ఎండ్ వేరియంట్ అయితే ఉంది వితౌట్ బ్లూటూత్ అన్నమాట. సో మీరైతే మాత్రం హై ఎండ్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ అని 2 మోడ్స్ కూడా ఉంటాయి. సో మీరు కనుక ఎకో మోడ్లో రైడ్ చేసినట్లయితే 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కనుక స్పోర్ట్ మోడ్లో రైడ్ చేసినట్లయితే 60కి అండ్ 55-60కి మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మీకు కావాల్సినటువంటి వెహికల్ని 125ccలో కాలేజ్ కోసం ఈ 2 వెహికల్స్ని అయితే మాత్రం మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే తీసుకోండి. సో ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు కూడా మీ కామెంట్స్కి మ్యాక్సిమం రిప్లై ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ స్టూడెంట్స్కి 150cc లో బెస్ట్ వెహికల్ అంటే పల్సర్ N150.
వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట, స్పోర్టియర్ నేక్డ్ వెహికల్. సో ఇది ఫ్యామిలీకి కూడా యూస్ చేసుకోవచ్చు, సింగిల్ సీట్ తోటే వస్తుంది. 13.4 Nm టార్క్ అలాగే 14.5 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ 1,50,000 రూపాయలు దాకా పడుతుంది. సో మీరు కనుక డీసెంట్ రైడ్ కనుక చేసుకున్నట్లయితే ఈ వెహికల్ మీకు ఈజీగా 50 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. కాలేజ్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మీ లుక్ ఇంకా ఎన్హాన్సివ్గా ఉంటుంది. సో మీరు కనుక కాలేజ్కి వెహికల్ వేసుకొని వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు అండ్ స్టూడెంట్స్ యొక్క లుక్స్ అయితే ఈజీగా గ్రాప్ చేస్తుంది అనమాట. పల్సర్ N150 వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్టియర్ వెహికల్. సో మైలేజ్ కూడా బాగా వస్తుంది కాబట్టి మీ పాకెట్ మనీ తోటి ఈ వెహికల్ని ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. నేను స్ట్రాంగ్లీ రికమెండ్ అయితే చేస్తాను 150cc. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి Yamaha FZS వర్షన్ 4.0. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. సో మీరు ఒక మంచి పర్సనాలిటీ అయి ఉండి ఒక మంచి అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాలేజ్కి వెళ్తే మీ లుక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. Yamaha FZS వర్షన్ 4.0 పర్టికులర్లీ డీలక్స్ వర్షన్ తీసుకోండి. చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు అండ్ మంచి స్పోర్టియర్ అలై వీల్స్ తోటి అండ్ డెడికేటెడ్ కలర్స్ తోటి. అలై వీల్స్ కూడా మనకి పర్టికులర్గా రోడ్ మీద అపిరెన్స్ పరంగా చాలా చక్కగా ఉండే విధంగా అయితే మాత్రం వీళ్ళు ఈసారి డిజైన్ అయితే చేశారు. సో Yamaha FZS వర్షన్ 4.0 12.4 bhp పవర్ అలాగే 13.3 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సూపర్ అని చెప్పొచ్చు. మంచి రిలయబుల్ ఇంజన్, Yamaha కంపెనీ నుంచి ఒక మంచి లాంగ్ లైఫ్ ఇంజన్, స్మూత్ ఉంటుంది. సో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ కావచ్చు, బ్యాక్ సైడ్ మనకి 140 సెక్షన్ టైర్ కావచ్చు అండ్ సస్పెన్షన్ మోనోషాక్ కావచ్చు, ఫ్రంట్ టెలిస్కోపిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట. ఈ వెహికల్ మీరు మస్ట్ అండ్ షుడ్గా కాలేజ్ కోసం అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక మైలేజ్ అంటారా, మీరు డీసెంట్గా రైడ్ చేసుకుంటే 55 కిలోమీటర్ల దాకా వస్తుంది. సో మీ పాకెట్ మనీ తోటి ఈ వెహికల్ని చక్కగా ఆరామ్సే వాడుకోవచ్చు. సో దీన్ని నేను 150cc స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫైనల్లీ Yamaha కంపెనీ నుంచి Yamaha MT-15. ఇది 155cc 16 Nm టార్క్ అలాగే 18 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. లాట్ ఆఫ్ పవర్ అండ్ లాట్ ఆఫ్ టార్క్ అయితే ఉంది. సో ఎవరైతే ఒక నేక్డ్ స్పోర్టియర్ మిషన్ని అండ్ ఒక మంచి స్పోర్టియర్ సోల్ని అగ్రెసివ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ అండ్ స్ట్రీట్ ఫైటర్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారు చూడండి. అండ్ రేస్ గురంలాగా పరిగెత్తేటువంటి మీ యంగ్ బ్లడ్ కోసం ఈ వెహికల్ అయితే మాత్రం డెడికేటెడ్గా రెడీ చేయబడింది అనమాట. 2,25,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. దీంట్లో సైబర్ గ్రీన్ అని, బ్లూ అని, బ్లాక్ అని, సో బెస్ట్ కలర్ ఆప్షన్స్లో ఇది అవైలబుల్గా ఉంది. సో డెడికేటెడ్గా ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళ నాడిని పట్టుకొని తయారు చేసినటువంటి వెహికల్ అనమాట. సో దీంట్లో మనకి మంచి పవర్ అండ్ టార్క్ ఉండటం వల్ల మైలేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది, బట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది, నెక్స్ట్ లెవెల్ రోడ్ అపిరెన్స్ అందిస్తుంది అండ్ మనకి క్రౌడ్లో ఆ కళ్ళని గ్రాప్ చేస్తుంది అనమాట, ఆ లుక్స్ని గ్రాప్ చేస్తుంది. సో ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా అయితే మాత్రం మీకు హై అండ్ సీసీ వేరియంట్గా అయితే మాత్రం మీకోసం కాలేజ్ స్టూడెంట్స్ కోసం అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఈ వెహికల్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. మీ కాలేజ్ లైఫ్ అనేది చాలా మంచిగా స్టైలిష్గా అండ్ బెస్ట్ అవుట్ఫిట్ వేసినప్పుడు చక్కగా సాగిపోతుంది. సో ఐకానిక్ వెహికల్స్గా అయితే మాత్రం ఇవి కాలేజ్ స్టూడెంట్స్ కోసం ముందుకు వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కాదన్న, ఈసారి కాలేజీలో నా ఎంట్రన్స్ అద్దరిపోవాలి, మంచి వెహికల్ చెప్పు. నాకు అక్కడ అంత అమౌంట్ లేదు కానీ ఖచ్చితంగా నేను నా పాకెట్ మనీతో మెయింటైన్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగితే 125cc 1,29,000 రూపాయలకి హీరో ఎక్స్ట్రీమ్ 125 ABS మోడల్ని అయితే మీకు నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ మనకి అగ్రెసివ్ డిజైన్ తోటి దీన్ని తీసుకొచ్చారనమాట. మీకు చాలా బాగా సూట్ అవుతుంది, ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఈ సెగ్మెంట్లో 125cc సెగ్మెంట్లో మీ యొక్క అన్ని ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, మీ యొక్క ఫీలింగ్స్ ఉంటాయో మొత్తం ఇది కంప్లీట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ఒక మంచి వెహికల్ చెప్పు, నాకు ప్రైస్ మ్యాటర్ కాదనుకుంటే MT-15 అయితే మీకు చక్కగా సూట్ అవుతుంది, హ్యాపీగా మీరు అదైతే కొనుక్కోవచ్చు. సో ఇక పర్సనల్గా నేను కొనాల్సి వస్తే, ఒక కాలేజ్ స్టూడెంట్గా నేనుండి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నేను కనుక కొనాల్సి వస్తే 2 వెహికల్స్ చెప్తాను. సో బడ్జెట్లో చక్కగా పాకెట్ మనీ తోటి మెయింటైన్ చేయాలి, తక్కువలో కొనుక్కోవాలనుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే నేను తీసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఒక మంచి వెహికల్ని మంచి అవుట్ఫిట్ నేను వేసుకున్నప్పుడు చక్కగా మంచి ఎంట్రన్స్ నాకు దొరకాలనుకున్నట్లయితే, మంచి లుక్స్ నేను గ్రాప్ చేయాలనుకున్నట్లయితే Yamaha FZS వర్షన్ 4.0 అయితే మాత్రం ఆరామ్సే తీసేసుకుంటాను. ఈ 2 వెహికల్స్ అయితే మాత్రం నేను పర్సనల్గా తీసుకుంటాను, నాకు కూడా చాలా ఇష్టం. నేను రైడ్ చేసినప్పుడు కూడా ఇవి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందించాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మంచి టైంలో వీడియో పెట్టానని నేనైతే అనుకుంటున్నాను. సో వెహికల్ కొనడమే కాదు, వెహికల్ కొనిన తర్వాత కూడా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో నేను మీ వెన్నంటే ఉంటాను. సో మీరు చేయాల్సిందో ఒకటే, నన్ను ఎప్పుడు టచ్లో ఉండాలంటే
ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా బెటర్గా అయితే మాత్రం మీకు నేను ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటాను. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఈ వీడియో కింద కావచ్చు, ఎనీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నా న్యూ వీడియో కింద కామెంట్ చేయండి, వెంటనే నేనైతే రిప్లై ఇస్తానన్నమాట. నేను ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.